అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీ దేవుడైన యెహోవాను నేను అని ఫస్ట్ చెప్తున్నాడు. అలాగే భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. అలాగే సహాయం చేస్తూ నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అని చెప్తున్నాడు అనమాట. అంటే నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో చెప్తున్నాడేమంటే, భయపడద్దు నాన్న, నేనున్నా. మనుషులను చూసి వారు సాయం చేస్తారనో, లోకంలో ఎవరో ఒకరు నాకు సాయం చేస్తారులేనో, లేకపోతే వేరే రకాలుగా వేరే విధాలుగా నాకు సహాయం వస్తుందనో, ఇట్లా రకరకాలుగా చూసి నువ్వు ఇబ్బంది పడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అర్థం కాని స్థితిలో భయపడుతున్నావేమో, ధైర్యంగా ఉండు, ఏం కాదు, నేను చూసుకుంటా అని దేవునితో చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీకు ఎవరు సాయం చేయట్లేదేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. అలాగే సహాయం చేసేదే కాకుండా ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు కదా, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నీతో పాటు ఉన్నాడు, నీతో పాటు ఆయన నడుస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, దేవుడు ఎవరి చేయి అయితే పట్టుకున్నాడో వారు దినదినము అభివృద్ధి చెందుతూనే ఉంటాడు, వర్ధిల్లుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యోసేపు ఉన్నాడు కదా, అతను చేయి పట్టుకున్నాడు, అందుకే సింహాసనం ఎక్కాడు. దేవుడు దావీదు గారు చేయబట్టుకున్నాడు, అందుకే సింహాసనం ఎక్కాడు కదా. దేవుడు ఎవరు చేయబట్టుకున్నా విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా వారి జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, వారి జీవితమే మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాలము దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి ఆయనే నడిపిస్తాడు. ఆయన మీదే ఆధారపడు, ఆయన మీద ఆనుకో, ఆయన్నే నీ ఆశ్రయంగా చేసుకో, ధైర్యంగా ఉండి, ఇప్పటి నుంచి ధైర్యంగా ఉండి. ఎందుకంటే ఆయన నా కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి నేను ఒకవేళ ఆయన చేయబట్టుకుంటే ఖచ్చితంగా నేను వదిలేస్తాను. కానీ ఆయనే నా కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి పొరపాటును కూడా ఆయన నన్ను వదలడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నేను ధైర్యంగా ఉంటానని ఇప్పటి నుంచి ఈ వాక్యం విన్న తర్వాత ధైర్యం తెచ్చుకో. ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి నీ కష్టంలో కావచ్చు, నీ బాధలో కావచ్చు, నీ అప్పుల్లో కావచ్చు, నీ జప్పుల్లో కావచ్చు, నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నిన్ను చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోనని, నేనున్నాను, నేను చూసుకుంటానని ఆయన స్పష్టంగా చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ వాక్యం విన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా తండ్రి, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నీ దేవుడని యెహోవా నేను మాకు తెలియజేసినందుకు తండ్రి, మమ్మల్ని ఆదరించినందుకు, బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, వేదన పడుతున్నారో తండ్రి, అర్థం కాని స్థితిలో నా బ్రతికేంటి, నన్ను పట్టించుకునేవారు ఎవరు, నన్ను ఆదరించేవారు ఎవరు, నన్ను బలపరిచేవారు ఎవరు, అసలు నా కోసం ఎవరున్నారు అని ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా కృంగిపోతూ నలుగుతున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో కూడా ఈ మాట ద్వారా, ఈ వాక్యము ద్వారా తండ్రి అయినా వారి జీవితాల కార్యం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్స్ మై లార్డ్. ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే ప్రభా, అవును కరెక్టే కదా, నా దేవుడు నా కుడి చేతిని పట్టుకున్నాడు కదా, కాబట్టి నేను ఎందుకు భయపడాలి అని ధైర్యం తెచ్చుకుంటున్నారో, మీ పైన విశ్వాసం ఉంచుతున్నారో, నమ్మకం ఉంచుతున్నారు తండ్రి, వారందరి జీవితంలో మీరు కార్యం చేయమని, వారిని మీరే నడిపించమని, బలపరచమని, సహాయం చేయమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.